విత్ 1 మీటర్, జస్ట్ 1 మీటర్ డిఫరెన్స్. అంటే అంత ప్రిసిషియస్గా మేము పాకిస్తాన్ టార్గెట్స్ని హిట్ చేయగలిగాము. వీ హ్యావ్ కరెక్టెడ్ అవర్ దిస్ వన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గుడ్. అయితే ఆ ప్రకటన వీళ్ళు చేస్తే బాగుండేది కదా, అది గవర్నమెంట్కి బాగుండేది, అండ్ ప్రతిపక్షాల ముందు వాళ్ళ పరువు ఇంతలో పోయి ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది? దే హ్యావ్ టు ఆన్సర్. ఎస్, రేపొద్దు వాడు ఆన్సర్ చేసినప్పుడు మేము ఇంత చేసినా మీరు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మీకు దేశభక్తి లేదా, ఇంకోట అంటారు. సరే, దట్ ఈస్ పాలిటిక్స్. బట్ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పీపుల్. టెల్ దెమ్ ఎస్, వీటిలో ఈ కారణంగా ఓకే, యూ మే నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ ఆల్ ది టెక్నికల్ ఇష్యూస్ విచ్ మే బి హిండరెన్స్ టు ద నేషనల్ డిఫెన్స్. అదెవరు చెప్పక్కర్లా. అట్లీస్ట్ వాట్ హ్యాపెండ్. చౌహాన్ కూడా ఆ ఇంటర్వ్యూలో ఎంత లాస్ అయింది ఏం చెప్పలేదు. ఏ కారణంగా లాస్ అయింది అది తెలియాలి అంటాడు. రైట్, అది ఇంటర్నల్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దానికి సంబంధం లేదు. కానీ వీళ్ళు కీలక పదవుల్లోని వీళ్ళెవరు ఈ విషయం మాట్లాడకపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. ఒకటి. రెండు, రేపు పొద్దుట అంటే ఇఫ్ యూ ట్రై, అంటే వాస్తవానికి జరిగింది కానీ జరుగుతున్నది కానీ ఏమిటనమాట, ఒక వాస్తవాన్ని దాచేసే ప్రయత్నం చేశారు. దాయక్కర్లు. ఆ యుద్ధం జరిగిన 3 రోజులు దాయడం అనేదాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ తర్వాత కూడా మేము ఆ రోజు ఏది చెప్పాము అదే కరెక్ట్ ఈరోజు కూడా అంటే వాస్తవాలు ఆగవు. మేబీ కాస్త లేటుగా బయటకు వస్తాయి అంతే. ఇఫ్ నాట్ టుడే టుమారో డే ఆఫ్టర్, అంతే. ఏ రోజైనా విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు యూ విల్ లూజ్ యువర్ వాల్యూస్, you will lose the trust put by the people, put by the nation. Surely it is not acceptable, not advisable as well. చెప్పండి, తప్పే ఉంది. యుద్ధాలలో నష్టపోరా? ఇందాక నేను చెప్పండి, సినిమా హీరోలాగా సినిమా హీరో ఒకడే కొడతాడు, మిగిలిన వాళ్ళందరూ సరిపోవడం కూడా పోతారు. ఎస్, జరిగింది. ఏ కారణంగా జరిగింది, ఆ కారణం ఎంతవరకు చెప్పచ్చు అంతవరకు చెప్పండి. మిగిలిన కావస్తే పార్లమెంట్ మెంబర్స్ను కొంతమందిని సెలెక్టివ్గా పిలుచుకోండి అన్ని పార్టీల నుంచి, విషయం ఇది అని చెప్పగలిగితే చెప్పండి. అది చెప్పచ్చు అనుకుంటే, ఇఫ్ యూ ఫీల్ ఇట్ విల్ నాట్ కాంప్రమైజ్ ది నేషనల్ ఇంట్రెస్ట్ అనుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. బట్ ఈ ప్రకటన, చౌహాన్ చేసిన ప్రకటన ప్రోబబ్లీ రాజ్నాథ్ సింగ్ నుంచో, రక్షణ మంత్రి ఆయన కనుక, లేదా అంతకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి నుంచో